హలో అండి. కరుణ, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది పక్కింటి కాచాయిని. హాల్లో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న పల్లవి, రెండంటి అమ్మ పూజ చేసుకుంటుంది, కూర్చోండి అంటూ పలకరించింది. ఆ, కూర్చుంటాలే. ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదా మీ అమ్మ అంటూ పల్లవిని చూస్తూ పుల్లవిరుపుగా అంది. ఆవిడ మాట తీరు పల్లవికి ఎప్పుడూ నచ్చదు. మొహం ముందు ఒకలాగా, వెనకాల ఒకలా మాట్లాడే రకం. ఈవిడెందుకు ఇంత పొద్దున్నే వచ్చినట్టు అని మనసులోనే అనుకుంటూ అమ్మను పిలుస్తాను అంటూ లోపలికి వచ్చింది. అప్పుడే పూజ పూర్తి చేసుకొని మోకాళ్ళ మీద కూర్చుని లేచి నిలబడుతున్న తల్లికి చెయ్యి అందిస్తూ, కాచేయని ఆంటీ వచ్చింది, ఎందుకో మరి, ఆమెను త్వరగా పంపించమ్మా అని చెప్పి బయటికి వచ్చింది. కరుణ ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు. చిన్నప్పుడే ప్రేమలో మోసపోయి ఓ బిడ్డకి తల్లిగా మిగిలింది. కానీ అందరూ బిడ్డను కనవద్దు, అబార్షన్ చేయించుకో, నీకు ఏదో ఓ రకంగా మళ్ళీ పెళ్లి చేస్తామని తన వాళ్ళు చెప్తున్నా కడుపులో పడ్డ పిండాన్ని కరిగించుకోవడానికి తను సిద్ధపడలేదు. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నా బిడ్డను నేను ఏదో ఓ కష్టం చేసి ఎలాగైనా పెంచుకుంటాను అంటూ పట్టుదలగా బిడ్డను ప్రసవించింది. ఉదాత్త హృదయం ఉన్నవాళ్ళు సహాయం చేయడంతో నర్సింగ్ కోర్స్ చదివి పాస్ అయ్యింది. ఆమె అదృష్టమో బిడ్డ అదృష్టమో తెలియదు కానీ ఆమె నర్సింగ్ కోర్స్ పాస్ అవ్వగానే ఉద్యోగం వచ్చింది. తన వాళ్లకు అందరికీ దూరంగా తన బిడ్డ తనకు లోకంగా వేరే ఊరికి వచ్చేసి తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒకరికి ఒకరే హాయిగా కాలం గడిపేస్తున్నారు. పల్లవి ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. పల్లవి అన్నిట్లోనూ చురుకే. చాలా చక్కగా, అందరితో మంచిగా, ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలని గుణంతో ఉంటుంది. చెప్పండి వదిన గారు అంటూ వచ్చింది కరుణ. కాచాయిని కరుణ వైపు చూసి నవ్వి, నీ కూతురికి మంచి సంబంధం తీసుకొచ్చా కరుణ. అబ్బాయి వాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు. కుర్రోడు కాలేజీకి వెళుతున్న మన పల్లవిని చూసి ఇష్టపడ్డాడు. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, మంచివాళ్లే, ఏమంటావని అడిగింది. అయ్యో వదిన గారు, నాకు పల్లవికి ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు. తనకు ఇప్పుడు 19 సంవత్సరాలే. నేను ఇంకో 3 సంవత్సరాల వరకు పెళ్లి చేయాలని అనుకోవడం లేదు. మీరు తప్పుగా అనుకోకండి, తనింకా చదువుకోవాలి అనుకుంటుంది అంటూ చాలా నెమ్మదిగా స్థిరంగా చెప్పింది కరుణ. కాచాయిని మూతి 3 వంకర్లు తిప్పుతూ, చదువుదేముంది, పెళ్ళయ్యాక చదవచ్చు. మంచి సంబంధం మనం కోరినప్పుడు రమ్మంటే వస్తుందా అంది చిరాగ్గా మొహం పెట్టి. కరుణ మరో మాట మాట్లాడేది లేదు అన్నట్లుగా మౌనంగా ఉండిపోయింది. సరేలే, ఒక్కసారి ఆలోచించు, వెళతాను. ఈ విషయం చెప్పాలనే వచ్చాను అంటూ విసురుగా వెళ్ళిపోయింది. పల్లవి తల్లి దగ్గరికి వచ్చి, ఈవిడికి అంత ఇంట్రెస్ట్ ఏంటమ్మా నా పెళ్లి గురించి అంది. పల్లవి, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం, ముందు పద టిఫిన్ చేద్దాం, టైం అవుతుంది కదా అంటూ వంటగదిలోకి దారి తీసింది. తర్వాత కాలేజీకి వెడుతున్న పల్లవి వెంట కాచాయిని పెళ్లి మాటలకు పంపించిన పల్లవిని ఇష్టపడిన వ్యక్తి పల్లవికి ఎదురుపడ్డాడు. అతడి వాటను చూస్తేనే భయం గొలిపేలా ఉన్నాడు. హాయ్ పల్లు డియర్, మీ అమ్మ మనకి అప్పుడే పెళ్లి చేయను అన్నట, మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామా అన్నాడు వెకిలిగా నవ్వుతూ. పల్లవికి అతన్ని చూస్తేనే రోతగా వెగటుగా అనిపించింది. కనీసం అతని వంక చూడను కూడా చూడకుండానే ముందుకు సాగిపోయింది. మీ ఆడవాళ్ళందరూ ఇంతేనా? మెళ్ళు తాళిపడ్డాక మొగుడు దగ్గరే కుక్కిన పేనుల్లా పడి ఉంటారు. అప్పటి వరకు ఎన్ని నకరాలు చేస్తావో చెయ్యి అంటూ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు జగ్గు అని పిలవడే జగదీష్. సాయంత్రం హాస్పిటల్ నుంచి కరుణ ఇంటికి వచ్చేసరికి డల్గా ఉన్న పల్లవిని చూస్తూ, ఏమైందమ్మా అలా ఉన్నావు అంది లాలనగా పల్లవిని దగ్గరికి తీసుకుంటూ. వాడెవడో నన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ నా వెంట పడుతున్నాడమ్మా.
కాలేజీలో అంటూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది పల్లవి. మరీ అంత బేలగా ఉండకు పల్లవి, అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ కూతురికి అభయమిచ్చి నేను ఇప్పుడే వస్తా ఉండు అంటూ పక్కింట్లోనే ఉండే కాత్యాయని ఇంటికి వెళ్ళింది. ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతున్న కాత్యాయనికి నేను చాలా బాగా ఆలోచించాను. పొద్దున మీరు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు కదా, వాళ్ళని రేపు రమ్మనండి పెళ్లి చూపులకి. నా కూతురుతో అతనికి చేస్తాను పెళ్ళి అంటూ చెప్పి ఇంటికి వచ్చేసింది. ఇల్లు నీటిగా అలంకరిస్తున్న తల్లిని చూసి ఆశ్చర్యపోయింది పల్లవి. ఏంటమ్మా ఇదంతా? నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదీ కాక పోయినవాడు మృగంలా ఉన్నాడు. అలాంటి వాడిని నేను చచ్చినా చేసుకోను అంటూ ఏడవసాగింది పల్లవి. అయ్యో పిచ్చి మొద్దు, నేను నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను? అపురూపంగా ప్రాణానికి ప్రాణంలా పెంచుకుంటున్న నిన్ను ఎవడో తలమాసిన వెధవ వచ్చి నేను చేసుకుంటాను అంటే ఇచ్చేస్తానా? నువ్వు సైలెంట్గా ఉండు, ఏం జరుగుతుందో చూడు అంతే. మనకి అన్నిటికీ దేవుడు తోడు ఉన్నాడు, ఆయనే అన్నీ చూసుకుంటాడు. డోంట్ వరీ తల్లి అంటూ కూతుర్ని బుజ్జగించింది. మర్నాడు అనుకున్నట్టుగానే కాత్యాయిని పెళ్లి కొడుకుని, అతని తల్లిదండ్రుల్ని, ఇంకా కొంతమంది వాళ్ళ చుట్టాలని కరుణ ఇంటికి తీసుకువచ్చింది పెళ్లి చూపులకి. కరుణ కూడా తన హాస్పిటల్లో పనిచేసే తన తోటి కొలీగ్స్ ఇద్దరిని రమ్మంది తన సాయానికి. వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ సప్లై చేశారు. వాళ్ళు తాగి తిన్నాక పెళ్లి కూతురిని తీసుకురమ్మన్నారు. పల్లవి వాళ్ళ ఎదుటికి రావడానికి కూడా ఇష్టపడలేదు. కానీ తల్లి మాట కాదనలేక వచ్చి వారి ఎదురుగా కూర్చుంది. వాళ్ళు మరీ మోటు మనుషుల్లా ఉన్నారు. పల్లవిని చూడగానే అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది, ఎంతైనా మా జగ్గు అదృష్టవంతుడు, అందమైన పెళ్ళాన్ని కొట్టేస్తున్నాడు అంటూ వాళ్ళల్లో వాళ్ళు వెకిలిగా మాట్లాడుకోసాగారు. కరుణ కట్నం ఎంత ఇవ్వమంటారు అని అడిగింది. కట్నం ఏమీ అక్కర్లేదులేండి, మీ సొమ్మంతా ఎలాగో మీ ఒక్కగానొక్క కూతురికే కదా. పెళ్ళయ్యాక మీరు ఏదో ఒక మూలన పడి ఉంటే మీరు బ్రతికినంత కాలం ఎలాగో ఒకలా గడిచిపోద్ది. ఇల్లు వాకిలి అంతా వాళ్ళకేగా అంది పెళ్ళి కొడుకు తల్లి. అవునవును, మీరు నిజమే చెప్పారు అంటూ ఆవిడ మాటలకు తాళం వేసింది కరుణ. పల్లవికైతే వాళ్ళ మాటలు, పెళ్లి కొడుకు చూపులు కంపరాన్ని పుట్టిస్తున్నాయి. కానీ తల్లి మీద ఉన్న నమ్మకంతో సైలెంటుగా అలా కూర్చుని ఉండిపోయింది. 10 నిమిషాలు అందరూ ఆహ్లాదకరంగా మాట్లాడుకున్న తర్వాత ఇంతలో పెళ్ళికొడుకు మూర్ఛ వచ్చిన వాడిలా గిలగిలా కొట్టుకుంటూ కూర్చున్న సోఫాల నుంచి కింద పడిపోయాడు. అందరూ కంగారుగా అయ్యో ఏమైంది జగ్గుకి అంటూ కంగారు పడిపోయారు. కరుణ వాళ్ళందరినీ పక్కకి తప్పుకోమని జగ్గుని పరీక్షించి నాకు తెలియట్లేదు, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటూ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంతట్లోకే అలా గిలగిలా కొట్టుకుంటూ ఉండటానికి 2 ఇంజెక్షన్లు చేస్తాను అంటూ అతనికి ఇంజెక్షన్ చేసి తమ హాస్పిటల్ అంబులెన్స్కి కాల్ చేసి అతన్ని హాస్పిటల్కి తరలించారు. వాళ్ళందరూ ఆదుర్దాగా జగ్గుకి ఏం జరిగిందో అని భయపడుతున్నారు. హాస్పిటల్లో జగ్గుకి అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత అతనికి పక్షవాతం వచ్చిందని తేల్చారు. అదేంటి ఇంత చిన్న వయసులో పక్షవాతం అని ఆశ్చర్యపోయిన వాళ్ళకి డాక్టర్ చాలా వివరంగా చెప్పాడు. పక్షవాతం ఎవరికైనా రావచ్చు, రోగాలకి చిన్న పెద్ద అంటూ ఉండదు. కొన్ని వ్యసనాల వల్ల మనిషి చాలా వీక్ అయిపోతాడు. మెదడు అన్ని అవయవాలకు ఇవ్వాల్సిన సజెషన్ ఇవ్వదు. అప్పుడు సజెషన్ ఇవ్వని అవయవాలు సరిగ్గా పనిచేయవు. అలా పనిచేయని వాటిని పక్షవాతం అంటారు. ఇతనికి చాలా సివియర్గా వచ్చింది. ఈ పక్షవాతం నుంచి ఇతని నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అది సంవత్సరం కావచ్చు,
2 ఏళ్ళు కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంచాల్సి ఉంటుంది. తర్వాత ఇంటి దగ్గరే ఓ నర్సుని అపాయింట్మెంట్ చేసుకొని అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు అతను ఒక గాజు బొమ్మ అన్నమాట అంటూ డాక్టర్ చెప్పేసరికి వాళ్ళకి నోట మాట రాలేదు. ఇప్పటికిప్పుడు ఇంత హఠాత్తుగా ఎలా వచ్చింది డాక్టర్ పక్షవాతం అని అడిగిన అతని తండ్రికి, వ్యసనాల వల్ల, ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా ఇతరత్రా కారణాలు చాలా ఉంటాయి. అవన్నీ చెప్పినా మీకు అర్థం కావు. అవి వైద్య పరిభాషలో ఉంటాయి అంటూ వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. అవన్నీ వింటూ అక్కడే ఉన్న కరుణ, అయ్యో పెళ్ళి అనుకోగానే ఇలా జరిగిందేంటి అంటూ చాలా బాధపడింది. మంచి సంబంధం చేసేద్దాం అనుకున్నాను, ఇలా జరిగింది. ఇంకేం చేస్తాం, నా కూతురికి ఆ దేవుడు ఏం రాసి పెట్టాడో అంటూ కళ్ళ నీళ్లు తెచ్చుకొని వారందరికీ మరొక్కసారి వెళుతున్నానని వీడ్కోలు చెప్పి విజయగర్వంతో ఇంటికి వచ్చేసింది. మనసులో మాత్రం చిన్న పక్షి తన పిల్లల జోలికి ఎవరైనా వస్తే వాటికి ఎలాంటి ఆపద కలగకుండా తన ప్రాణాలను అడ్డు వేసి అయినా సరే ఎంతగానో పోరాడుతుంది. అలాంటిది బుద్ధి, జ్ఞానం, చదువు, సంధ్య, తెలివితేటలు అన్నీ ఉన్న మనిషిని నేను. నా బిడ్డ జోలికి ఎవరైనా దుర్మార్గులు వస్తే నేను ఊరుకుంటానా? వారికి తగిన గుణపాఠం చెప్పను. వాడికి చావు ఒక్కటే రాలేదు, కానీ వాడు ఇంకా చచ్చిన వాడితో సమానమే. వాడు మరే అమ్మాయి జోలికి వెళ్ళకుండా వాడికి తగిన శిక్షే వేశాను. వాడు తాగే కూల్ డ్రింకులు. ఇంతలో అమ్మా అని పల్లవి పిలుపు వినగానే కరుణ ఆలోచనలు అక్కడితో ఆగిపోయాయి. సంతోషంగా వెలిగిపోతున్న పల్లవి మొహం చూడగానే కరుణ పెదవుల మీద నవ్వు పువ్వుల్లా విచ్చుకుంది. కూతుర్ని దగ్గర తీసుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఎప్పుడు ఈ అమ్మ తోడు నీకుండగా ఎలాంటి విషయంలోనూ భయం అనేది వద్దు. నిన్ను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడటానికి ఈ అమ్మ నీతోనే ఉంటుంది. నీ రక్షణకు నేనే చాలు తల్లి అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుని తన కూతురికి రాబోయే ఒక ప్రమాదాన్ని అధిగమించాను అనే విజయ గర్వంతో వీరనారిలా కూతురితో సహా ఇంట్లోకి నడిచింది కరుణ. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.